అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక అధికారిపై ఈరోజు సస్పెండ్ వేటు పడటం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పిఎస్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి సుదర్శన్పై ఈరోజు పోలీసు ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ సునీల్ సస్పెండ్ వేటు వేయడం కూడా జరిగింది. గత కొంతకాలంగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సుదర్శన్పై మార్కాపురం డీఎస్పీ బాలసుందర్ ఆధ్వర్యంలో ఒక నివేదిక కూడా జిల్లా ఎస్పీకి అందజేయడం జరిగింది. ఈ కేసు మొత్తం వివరాలు చూసుకున్నటువంటిది ఎన్నికల సమయంలో కూడా స్థానిక వ్యాపారస్తుల దగ్గర నుంచి ఈ సుదర్శన్ అధిక మొత్తంలో నగదు వసూలు చేశాడు. ఎన్నికల విధి నిర్వహణలో సరిగా చేయలేదు. అదేవిధంగా కూడా స్థానిక నాయకులకు వత్తాసు పలికే విధంగా కూడా ఉన్నారని చెప్పేసి ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా స్థానిక వ్యాపారస్తులు జిల్లా ఎస్పీకి అదేవిధంగా స్థానిక డిఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో లోతుగా విచారణ చేపట్టినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు ఆ నివేదిక ఆధారంగా అతనిపై సస్పెండ్ వేటు వేయడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో అతను పనిచేసిన అనేక పిఎస్ల్లో అదేవిధంగా ఎర్రగొండపాలెం పిఎస్లో పనిచేస్తున్న విధి నిర్వహణలో ఎటువంటి అజాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా అతనిపై వచ్చిన అనేక ఎలిగేషన్లు దృష్టిలో పెట్టుకు కూడా ఈ సస్పెండ్ వేటు వేయడం కూడా జరిగింది. మొత్తానికి సుదర్శన్పై వేసినటువంటి సస్పెండ్ వేటుకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు అయితేమి అతని వల్ల బాధింపబడిన వారు అయితే కొంత హర్షం వ్యక్తం చేసినప్పటికీ ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులు ఎవరైతే జిల్లా ఎస్పీ ఉన్నారో జిల్లా ఎస్పీ నేరుగా కొంత సమాచారాన్ని అయితే పోలీసు యంత్రాంగానికి అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఎవరైతే విధుల పట్ల అశ్రద్ధగా ఉన్నారో, విధులలో ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, అదేవిధంగా విధులకు వ్యతిరేకంగా ఏదైతే చేస్తున్నటువంటి విధులకు వ్యతిరేకంగా ఏదైతే పనులు చేస్తున్నారో సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవడం కానీ, అక్రమ వసూలు చేయటం కానీ, అదేవిధంగా వ్యాపారస్తుల దగ్గర నుంచి నగదు వసూలు చేయటం, ఇలాంటి అనేక విషయాల్లో ఎవరైతే జోక్యంగా ఉన్నారో వారి నివేదిక కూడా మా దగ్గర ఉంది. ఖచ్చితంగా వారి పద్ధతి మార్చుకోకపోతే మటుకి ఇటువంటి వేట్లు తప్పవని చెప్పేసి జిల్లా ఎస్పీ సునీల్ అయితే పరోక్షంగా వారిని హెచ్చరించిన పరిస్థితి అయితే దీని ద్వారా తెలుస్తుంది. మొత్తానికి ఈ సుదర్శన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎర్రగొండపాలెం పిఎస్లో ఉన్నటువంటి ఎస్ఐపై సస్పెండ్ వేసిన ఉన్నతాధికారులు తక్షణమే విధుల నుంచి తప్పిస్తూ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ స్థానంలో మరొకరిని ప్రస్తుతానికి టెంపరీగా ఒక అధికారిని నియమించి నూతనంగా ఎస్ఐ వచ్చేంత వరకు కూడా విధులు నిర్వహించాలని చెప్తున్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా జరిగితే ఎటువంటి భయం లేకోకుండా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు, న్యాయం పొందవచ్చు అని చెప్పేసి జిల్లా ఎస్పీ అయితే కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.